నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి. ఈ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పేరు తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారుంటారు. ఇప్పుడు ఈవిడ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆమ్రపాలి పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈవిడ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. ఐఏఎస్ ఆమ్రపాలి ఈ పొజిషన్కి ఎలా వచ్చింది? ఆమె బ్యాక్గ్రౌండ్, సక్సెస్ స్టోరీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగరంలోని ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదటగా విధులు చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసి 2018లో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్గా పనిచేశారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక హెచ్ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్గా, నగర కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు, అంటే 3 ఏళ్ల పాటు విధులు నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఇక ఆమ్రపాలి ఫ్యామిలీ విషయానికి వస్తే తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్ అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ ఢామన్లో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిని. ప్రస్తుతం కర్ణాటక క్యాడర్లోని ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తుంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికకు 2 సార్లు ఎన్నికల అధికారిగా వివరించారు. ఆమె ఎన్నో అద్భుత విషయాలను వ్యక్తం చేస్తారు.